దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనందరూ ప్రేమించి మరొక పర్యాయము అనే సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవదేవుడిని, వాక్యాన్ని ధ్యానించడానికి దేవదేవుడు మంచి సదావకాశం ఇచ్చాడని బట్టి దేవదేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు హృదయపూర్వక నుంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభు, నాతో మాతో అందరితో మీరు మాట్లాడి సహాయం చేస్తున్నాడు. యేసు పరిశుద్ధ నామములో ఇస్తున్నాం తండ్రి, ఆమేన్. వరకు 3 మాటలు విన్నాం కదండి. చాలా అద్భుతంగా మరి దేవుడు సిలువలో మన కొరకు మాట్లాడేటువంటి మాటలు కదా విన్నాం. సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 3 మాటలు ప్రజల కొరకు మాట్లాడారు. మిగతా 4 మాటలు తన గురించి తాను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే. మనకి 52 శుక్రవారాలు ఉన్నాయి. 52 శుక్రవారాల్లో ఒకే ఒక శుక్రవారం ఏమంటున్నారు? శుభ శుక్రవారం కదా. ఎంత అద్భుతం అండి. మన శుభ శుక్రవారం అంటే ఎవరైనా మరణిస్తే ఏమంటారండి? ఆ రోజు అశుభం, అశుభ దినము అంటారు. కానీ మన దేవుడు మరణించిన దినం ఏమైంది? శుభ శుక్రవారం. చూడండి ఎంత అద్భుతం అండి. దేవుడు ఇది శుభ శుక్రవారము ఎందుకు అయిందంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ప్రక్రియను ముగించినటువంటి ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు, ఆ ఉద్దేశాన్ని ఆ దినమున ముగించినట్లుగా మనం చూస్తాం. క్రిస్మస్ అంటే అది ఆయన పుట్టినటువంటి రోజు. అయితే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం? క్రిస్మస్ సిలువ లేకుండా ఏం లేదండి. క్రిస్మస్ లేదు. క్రిస్మస్ ఈజ్ ఫర్ సిలువ. అంటే క్రిస్మస్ ఈజ్ క్రాస్. క్రిస్మస్ అనేది ఉంది అంటే సిలువ ఉంటేనే క్రిస్మస్ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మనం చూద్దాం. ఈ లోకంలో వచ్చేటువంటి వారు ఎంతో మంది ఈ లోకములకు వచ్చారు. చూడండి ఆత్మీయంగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో మంది ఈ లోకములకు వచ్చి వారి యొక్క జీవితంలో ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి దేవుడు తన స్వయాన్ని సృష్టించుకున్నటువంటి, తన హస్తంతో సృష్టించుకున్నటువంటి ఆదాము అవ్వ ఒక పండు దగ్గర ఏమయ్యారండి? ఓడిపోయారు. కయ్యను హేబేలు ఒక అర్పణ దగ్గర ఏమైందండి? ఆ యొక్క కయ్యను ఏం చేశాడు? ఓడిపోయాడు. నా హృదయానుసారుడు అని చెప్పుకున్నటువంటి దావీదు బెత్షెబ విషయంలో ఓడిపోయాడు. ఈ ప్రపంచ లోకంలో సామ్రాజ్యాలు అన్ని నావే అని అనుకున్న అలెగ్జాండర్ ఒక దోమ దగ్గర ఏమైపోయాడండి? ఓడిపోయాడు. క్రీస్తు అయితే అందరూ మరణం దగ్గర ఓడిపోయారు, కానీ ఈయన ఏం చేశాడు? మరణం దగ్గర జయించాడు. అందుకని ఈ ప్రపంచమంతా ఆయన్ని నేడు ఈ ప్రపంచ లోకమంతా ఆయన్ని అంగీకరిస్తూ ఉందని. ఈ ప్రపంచంలో ఏదైనా అతి పెద్ద మతము లేదంటే మార్గము ఉందంటే నా యేసు మార్గము కదండి. ఆయన అంత గొప్ప దేవుడు కనుకనే ఈ దేశమును, ఈ ప్రపంచమును ఎంత ప్రభావితమో చేయగలుగుతున్నాడండి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుదాం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును పరలోకమందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా మనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభిష్టము ఆయన. సమాధానము
సమాధానం కోల్పోయాడు. ఎప్పుడు ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ గీతను దాటారో అప్పుడే దేవునికి మానవుడికి సంబంధము తెగిపోయింది. ఆత్మీయమైనటువంటి సంబంధము తెగిపోయింది. బయటికి తోసివేయబడ్డాడు. సంబంధము తెగిపోయినటువంటి వ్యక్తితో మళ్ళీ సంబంధము కలగాలంటే మళ్ళీ ఎవరు రావాలి? ఆయన ఈ లోకానికి రావాలి. ఆయన ఈ లోకానికి రావాలి. ఆయన ఈ లోకానికి. ఇప్పుడు ఈ మైక్ ఉందండి. ఈ మైక్ రిపేర్ ఎవరు చేయగలరు? దీన్ని ఎవరైతే తయారు చేశాడో వాడు మాత్రమే, ఆ పరిజ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే బాగు చేయగలడు. అందుకని ఆయనే మరి మానవుడు ఏదైతే ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుడు తెలియజేశాడో, ఆ ఆజ్ఞను మీరాడో, ఆ పాపము నీలో నాలోంచి పోవాలంటే ఆయనే లోకానికి రావాలి. ఆయనే బాగు చెయ్యాలి. అవునండి. ఇప్పుడు 3 మాటలు చెప్తుంటే ఆత్మ పూర్ణై వింటున్నానండి. ఆత్మ పూర్ణై వింటున్నానండి. ఆ గెత్సెమనే ఆ యొక్క ఒలీవ కొండపై ఆయన తన యొక్క రక్తాన్ని తన యొక్క శరీరము నుంచి ఏమండి రక్తము కారినట్లుగా చెమట దిగుతూ ఉంటే చెరుతో అని అంటున్నాడు. ఏమనంటున్నాండి? మీరు కొంచెమైనా మెలకు నుండి ప్రార్థన చేయలేరా? మన దైవసేవకులు ఎన్ని మారునండి. మీరు మెలకు నుండి ప్రార్థన చేయండి, సిద్ధపడి రండి, సమయము లేదు, రక్షణ పొందుకోండి అని ఎన్ని మాటలు చెబుతున్నా మనము పెడచెవులు పెడుతున్నామండి. అక్కడ దేవుడు వచ్చి కొంచెమైనా మీరు మేలుకు నుండి ఈ రోజైనా సరే మీరు ప్రార్థన చేయలేరా అని మాట్లాడుచు చూడండి. ఆయన సిద్ధపడుతున్నాడు. అప్పుడే ఎందుకు సిద్ధపడుతున్నాడు? ఈ 4వ మాట కోసమే ఆయన సిద్ధపడుతున్నాడు అని తెలుసు. దేవునికి నాకు సంబంధం తెగిపోతుందని తెలుసు. ఆయన ప్రవచన నెరవేర్పు. ఈ 4వ మాట ప్రవచన నెరవేర్పు. 22వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటదండి. చూడండి. నీవు నన్ను యాన విడనాడిది. ఇది ప్రవచన నెరవేరాలి. సెలవులో ఇది నెరవేరాలి. కనుక ఆయన సిద్ధపడుచు ఉన్నాడు. తండ్రితో ఎడబాటు జరుగుతుంది. అది తట్టుకోలేకపోతున్నాడు కుమారుడు. ఆ ఎడబాటుని సహించలేకపోతున్నాడు. అవునండి, సహించలేకపోతున్నాడు. ఈరోజు నువ్వు ఆత్మతో నిజంగా వింటూ ఉంటే నీ హృదయం కదిలించబడాలి. ఆయన నా కొరకేనా ఎంత శిలువలో మరణించాడు, ఎంతగా నా కొరకు ప్రాణము పెట్టాడు, రక్తము చిందించాడు. అవునండి, ఆ ఎడబాటుని నువ్వు దగ్గరగా చేసుకోవాలనుకుంటే ఆయన నీ కొరకు ఏం చేశాడంటే ఆయన శిలువలో ఆ మాట ఎందుకు పలకవలసి వచ్చిందంటే ఒకసారి దేబెట్టండి. శిలువలో ఆ యొక్క కురింపుగా అంటే మాంసము మొత్తలాగా ఆయన శిలువలో ఎలా ఉన్నప్పుడు దేవుడు అప్పటికి ఆయనతో సంబంధం ఉంది. 3 మాటల వరకు సంబంధం ఉందండి. వెంటనే నా పాపము నీవు ఏదైతే ఈ లోకంలో చేసినటువంటి పాపం ఉందో ఆ పాపము ఏమైందంటే ఒక్కసారి దేవాది దేవుని మీద యేసు ప్రభువు మీద పడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇలాగా ఇద్దరు ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఒకేసారి ఎప్పుడైతే నా పాపము ఆయన మీద వెళ్ళిందో ఒక్కసారి ఏం చేశాడంటే ఆయన తిరిగిపోయింది. వెంటనే దేవా నా చేయిని ఎలా విడిచిపోయింది.
తండ్రితో ఆ ఏడబాటు కలిగినప్పుడు ఆయన ఎంతో వేదన కలిగిందండి, ఎంతో వేదన. అవునండి, ఆ బాధ తెలియాలంటే ఎవరు అడగాలి తెలుసిన? భర్తను పోగొట్టుకున్నటువంటి భార్యను అడగాలండి ఎంత బాధ ఉంటుందో. కుమారుడిని పోగొట్టుకున్న తల్లిని అడగాలండి ఆ బాధ ఎలా ఉంటుందో. భార్యను పోగొట్టుకున్నటువంటి భర్తను అడగాలండి ఆ యొక్క వేదన ఎలా ఉంటుందో. అవునండి, అందుకండి నా పాపము ఒకవేళ నా పాపము ఆయన క్షమించకపోతే నా యొక్క గతి నరకమేనండి, నరకమే. ఆయన ఎప్పుడైతే ఆయన మీదకి ఆ యొక్క పాపం వెళ్ళిందో ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అవునండి, దేవుడు మనకి బాధ కలిగినప్పుడు ఏం కలుగుతుందండి? బాధ కలిగినప్పుడు బలహీనత కలుగుతుంది. కష్టం వచ్చినప్పుడు కన్నీరు వస్తుంది. వచ్చినప్పుడు మనలో ఎంతో వేదన పడుతుంది. కానీ మనలో మనకి విశ్వాసం కలిగినప్పుడు విజయం దొరుకుతుంది. దేవుడు ఈరోజు ఆయన మీద నేను మనందరము ఆధారపడినట్లయితే ఏదైతే ఎడబాటు ఉందో, ఇంకా ఆయనతో సంబంధము ఎవరైతే కలిగి లేరో, రక్షణ పొందుకోలేదు, లేదంటే రక్షణ పొందుకొని ఇంకా ఆత్మస్థితిలో ఇంకా దిగజారుడి స్థితిలో ఉన్నారో, సంబంధమును కలుపుకోవాలని ఉన్నట్లయితే మన యొక్క పాపము ఆయన మీద వేసుకున్నాడు, మన యొక్క శాపము ఆయన మీద వేసుకున్నాడు. ఆయన ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. నువ్వు ఒకవేళ ఇంకా ఆయన శిలువను అంగీకరించకపోతే, ఇంకా ఆయన శిలువని నీ హృదయంలో చేర్చకపోతే, ఈరోజు రక్షణ దినము. ఆయనలో నీ హృదయంలోకి చేర్చుకునే దినము. ఆయన్ని నువ్వు అంగీకరించి దేవుడిని నీ పాపములు నా పాపములు మన పాపములు క్షమించిన వరకు ఆయన శిలువలో రక్తమును కార్చాడు. ఆ రక్తాన్ని అంగీకరించగలిగినట్టు దేవుడు ఈరోజు నీలో ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవుడి మాటలు మన జీవితంలో ఫలించేది కాక.